పరోపకారి. నారాయణపురం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకారి బుద్ధి గలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడు అనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోష పడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవ్వరూ వచ్చి డబ్బు కోసం దేవురించలేదు. ఎందుకో తెలుసా? అడుక్కోవటం ఎవరికి ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్నవాళ్ళే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీబోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు గనక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలి అని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒక రోజున అతడు ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి, తెలుసో లేదో గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్నవాళ్లలో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గరికి అందరూ అప్పులు తీసుకొని రోజు నన్ను పొగిడి వెళ్తుంటారు. డబ్బున్నంతకాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలు అందుకుంటారు అని అవమానించి పంపాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు. అలాంటి వాడికి దూరంగా ఉండడం ఉత్తమం. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతను స్నేహితులకు కూడా జరిగింది చెప్పాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన నువ్వు చవటమైపోతావా? అలాంటి పట్టించుకోకు అన్నారు వాళ్ళు. ఆశ్చర్యం ఏమిటంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా, మీరు దేవుడు లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుని ప్రవర్తనను ఎవరు ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ దగ్గరికి పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుండుడుకు ధోరణి, ఆయన దానికి కాని దానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు. అతగాడిని మందలించాలనే మాకు ఉంది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నాడు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుని గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బుంది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉంది. అందువల్లనే ధనగుప్తుడిని తప్పుపట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుని అవమానం పాలు చేయటం ఎలాగా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొక్కడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు ఒక 100 వరహాలు ఇస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనిపించింది. ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడు అనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్లు విద్యలంటే భలే సరదా. వెళ్ళడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని, తమకు మల్లు విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలు ఇప్పించండి అన్నాడు. అంతే, ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికి వేసి చీడపురుగును చూసినట్టుగా చూస్తూ, ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం. మల్లు విద్యలంటే నాకు పరమ రోత. వచ్చిందారన వెళ్ళు అని మల్లుడిని అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రంగయ్య దగ్గరికి తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్లు విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల జీవితంలో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు.
అలాగా, ఆ ధనగుప్తుడు కూడని మాటలు అంటుంటే పడి ఊరుకున్నావా? నువ్వు మల్లుడివి కదా, నీ విద్య చూపించలేవా అని రమణయ్య మల్లుడిని రెచ్చగొట్టాడు. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4 దెబ్బలేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావేంటి అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నట్టుంది. నా చేత వాడిని కొట్టించాలి నువ్వు పథకం వేశావు. నేను మల్లున్నే కానీ నీ నౌకర్ని కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు, అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగల తుట్టెలాంటి వాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెండింటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాటలు పడలేదు. ఊర్లోని వాళ్ళందరూ పొగిడారు కదా, ఆ ధనగుప్తుడు ఒక్కడు పొగడకపోతే ఏం పోయింది? వాడికి బుద్ధి చెప్పాలని బయలుదేరి రమణయ్య దెబ్బలు తిన్నాడు. అందరి స్వభావం ఒకలా ఉండదు కదా, అప్పుడప్పుడు ఇగ్నోర్ చేయడం కూడా నేర్చుకోవాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.